అందులోనికి మనకంటే ముందుగా మన పక్షాన ప్రవేశించను. ఒకటేమో ఆయన మాట, దేవుడు మనకిచ్చిన 2 సంగతులు. ఇంకోటేమో యేసుక్రీస్తు, మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అయిన యేసు. ఈ 2 సంగతులు మనకు ఎలాగున్నాయి అనంటే, మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. మన ఆత్మకి లంగరు వలె. లంగర్ అంటే తెలుసా మీకు? తెలుసా? మన ప్రాంతానికి తెలియదు, ఎందుకంటే మన కొండ ప్రాంతాలు. లంగరు అనేది సముద్రాల దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. బోట్లు ఉంటాయి, అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు బోట్లు ఆ నీళ్ళ మీద తేలాడుతూ ఉంటాయి. మనం ఏదన్నా నీళ్ళల్లో వేసేసామనుకో, నీళ్ళకు కొట్టుకొని వస్తుంది. మా పిల్లలు బాలు అలాంటివన్నీ తీసుకుపోతారు, నీళ్ళల్లో వేస్తే అది వస్తూ ఉంటుంది ఆడుకోవడానికి. సముద్రాల్లో ఆ బోట్లు ఆ నీళ్ళ మీద అక్కడే ఉంటాయి. మరి అలకి కొట్టుకొని ఒడ్డుకు రావాలి కదా, అవి రావు. ఎందుకు అని అంటే, వాటికి తాడు కట్టి లోపలికి ఒక సెట్టింగ్ చేస్తారు. ఆ లోపలికి దిగిపోతుంది. అది లోపల నుంచి తాడు ఈ బోటుకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఎంత అలా వచ్చినా బోటు కదులుతుంటుందేమో కానీ అక్కడి నుండి ఏమి కదలదు. అది లంగర్ అంటే. బోటు కదులుతున్నట్టుగా ఉంటుంది, బోటు కదులుతున్నట్టు ఉంటుంది. బీచ్లకు వెళ్ళినప్పుడు మీకు అది గమనిస్తారు మీరు. కానీ బోటు కదులుతుంటుంది కానీ ఒడ్డుకు రాదు, నీళ్ళల్లోనే ఉంటుంది. ఎందుకంటుంది ఎలాగా? కింద లంగర్ ఉంది, ఫిక్స్ అయింది. బోటు కదులుతున్నది నీకు కనపడుద్ది కానీ కింద లోపల ఉన్న లంగర్ నీకు కనపడదు. మీకు అర్థమవుతుందా? దీన్ని హెబ్రీ గ్రంథకర్త ఎలాగన మనకు అర్థమయ్యేలా రాశాడో వినండి. క్రైస్తవ జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరు స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వెళ్ళాలి, సంపూర్ణలోకి సాగిపోవాలి. కానీ ఆగిపోయేవారిలాగా మీరు ఉండకూడదు. ఆగిపోయి ఒకవేళ మతభ్రష్టంలోకి పోతే ఇంకా మారు మనసులోనికి రావడానికి అసాధ్యం. అది మీకు వచ్చేటువంటి ఆ ట్రబుల్స్ ఉన్నాయే, ఇది నీళ్ళ మీద బోటు అలా అలా అంటున్నట్టుగా మీరేం చేయాలని అంటే, దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాల మీద మీరు ఓర్పు సహనం కలిగి ఉండాలి. కాబట్టి అలా వస్తుంది, పెద్ద అలా వచ్చింది, చిన్న అలా వచ్చింది, ఇలాగ భయపడకుండా, అంటే విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినాయి, కష్టం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని ఇలా కాకుండా ఓర్పు సహనము కలిగి ఉండాలి. అది మీ వైపు నుంచి ఓర్చుకొని ఉండాలి. మనము 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టుగా, మీరు మందులుగాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టుగా. మన ముందున్నటువంటి భక్తులు, అందులో అబ్రహామును పరిచయం చేశాడు 6వ అధ్యాయం 13 నుంచి. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఎలా చేశాడనంటే, ఇక తనకంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి తనతోడే అని ప్రమాణం చేసి, ఒక్కసారి దేవుడు చెప్తేనే అది గొప్ప సంగతి. ఆయన 2 సార్లు చెప్తున్నాడు. అది ఇంకా నిశ్చలమైనది. ఆయన మాట ఇచ్చాడనంటే స్థిరత్వం. కాబట్టి ఆ మాట మీద, ఆయన చెప్పిన మాట మీద, ఆయన ఇచ్చిన వాగ్దానము మీద
ఇప్పుడు మీకేముండాలి అని అంటే ఓర్పు, సహనం. ఎస్, దేవుడు మమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. క్రీస్తులాగా మేము అవుతాం. పరసంబంధమైన వారిగా ఉంటాం. నిత్యము దేవుని రాజ్యముగా మేము ఒక రోజున ఉంటాం. దాని కొరకే ఇప్పుడు రాజ్యంలో ప్రవేశించాం. చూడండి ఎన్ని వాగ్దానాలండి. ఈ వాగ్దానాలన్నీ మీరు పొందుకోవడానికి మీకు విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ఆ ట్రబుల్స్ విషయంలో, ఆ కష్టాల విషయంలో మీకు ఓర్పు, సహనం ఉండాలి. చిన్న సమస్య రాగానే అవతల మీద, యువతల మీద, సంఘం మీద, సేవకుని మీద, లేకపోతే అవుటర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పెట్టి, అది ఓర్పు, సహనం కాదు. ఓకే, కాబట్టి స్పిరిచువల్గా సంపూర్ణంగా ముందుకు సాగిపోవాలనంటే కావాల్సింది ఏంటి అని అంటే ఓర్పు, సహనం ఉండాలి. అది నీ వైపు నుంచి. అయితే దేవుని వైపు నుంచి ఆయన నీకు ఏం చేస్తున్నాడు? నిన్ను స్థిరంగా ఉంచి నిన్ను డెవలప్ చేయడానికనంటే ఆయన ఇచ్చిన మాట మరియు ఆయన పంపిన యేసుక్రీస్తు. 6వ అధ్యాయం చివరి వచనంలో అదే మాట చూస్తాం. 19-20 వచనాలు ఏముందంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే ఉండి తెర లోపల ప్రవేశిస్తుంది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షాన ప్రవేశించను. ఈ మాట మీరు ధ్యానించడానికి చాలా సమయం తీసుకోవాలి. నీటి మీద తేలుతున్నటువంటి బోటు గురించి అవుతున్నాం. కొట్టుకుపోకుండా ఓర్చుకొని ఉండాలి. బోటు నీళ్ళ మీదనే ఎట్టేట ఉంటుంది. ఇప్పుడు బోటుకి ఏముండాలన్నమాట? ఓపిక ఉండాలా. అలాగనే అసలు అలాగనే నిన్ను స్థిరపరచడానికి నీ ఓపిక, నీ పట్టుదల అటు ఉంచితే నీకు అలాగే స్థిరపరచడానికి నీకు కనబడకుండానే లంగరు వలె బోటును నీళ్ళల్లో కొట్టుకొని పోకుండా స్థిరంగా కాపాడేటువంటి కింద లంగరం చూసావు, అది నీకు కనపడదు. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీకు కావాల్సింది ఓర్పు, సహనం అనే సంగతి గుర్తుపెట్టుకో. ఆ ఓర్పు, సహనంతో నువ్వు ఫాలో అవుతుంటే అసలు నీవు పడిపోకుండా, జారిపోకుండా అంతకంతకు పైకి ఎదిగే విధంగా నీకు కావలసినటువంటి కనపడని లంగరు వలె, నీ ఆత్మకు లంగరు వలె ఆయన మాట కానీ, ఆయన వాగ్దానం, అంతేకాకుండా యేసుక్రీస్తు కానీ. యేసుక్రీస్తుని ఇప్పుడు నీకు కనపట్లా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎట్లా? తెర లోపల ప్రవేశిస్తుంది. యేసుక్రీస్తు చేసిన రక్షణ కార్యము నీకు అర్థమైందా? నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులో మనకంటే ముందుగా ప్రవేశించి మన పక్షాన ఆయన ప్రవేశించాడు ముందుగా. ఒక దినాన నీవు ఏదైతే ఆయన వాగ్దానం చేసినవన్నీ సొంతం చేసుకోబోతున్నావో అవన్నీ మన పక్షాన ముందుగా ఆయనే చేశాడు. ప్రధాన యాజకుని విషయాలు మనం వచ్చే స్టడీస్లో నేర్చుకుంటాంలే. కానీ కాబట్టి నీకు అవసరమైనటువంటి సంగతులన్నీ యేసుక్రీస్తు నీకు కనపడకుండానే ఆయన లంగరు వలె, అది బేసిక్. పడవ నేను నీళ్ళల్లో అలలకు కొట్టకపోకుండా, ఒడ్డుకుపోకుండా నేను ఉండాలి అని పడవ ఎంత అనుకుంటే మాత్రం ఎంతసేపు ఉంటుంది? కాబట్టి మనం చూపించే సహనము, ఓర్పు, ఓపిక అవి కొంతవరకే. అలాగని వద్దంటంలా అవి ఉండాలి. బోట్ సేఫ్గా, స్ట్రాంగ్గా లేకపోతే కింద లంగరేసినా ఏం లాభం? మీకు అర్థమవుతుందా? బోటు గట్టిగా లేదు,
లంగరేసి బిగించావు, పెద్ద అల వచ్చింది, ఏమైంది? పగిలిపోలా? కాబట్టి ఈ భాష అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. కాబట్టి మనం ఉండాల్సినటువంటి మన ఓర్పు సహనం మనం కలిగి ఉన్నప్పుడు అసలు మనకు కానరాకుండా మన లోపల ఉండి మనకు అత్యధికమైనటువంటి బూస్ట్నిచ్చే, పవర్నిచ్చే ఆ బంధం చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఆయన సిద్ధపరచాల్సినవన్నీ సిద్ధపరిచాడు. ఇదే ఈ రెండు సంగతులు: ఒకటి ఆయన మాట, రెండు ఆయన కుమారుడైన యేసు. వీటి మీద మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు వెనక్కి వెళ్ళిపోరు, జారిపోరు, పడిపోరు, కానీ ముందుకెళ్తారు. అలాగ వెళ్ళడానికే మనల్ని కోరుకుంటున్నాడు. ముందున్నటువంటి భక్తుల విషయాలు చూడండి. ఆ భక్తుల్ని చూడండి అని పైన చెప్పాడు. వారిని పోలి నడుచుకోండి. వాళ్ళు ఏం చేశారు? అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహాం ఏమేం చేశాడు? దేవుడు చెప్పింది నమ్మాడు కదా. ఇప్పుడు దేవుడు అబ్రహాంకు ఒక ఛాన్సే ఇచ్చాడు, ఒకటే అవకాశం. మనకు రెండు సంగతులు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా పాయింట్? అబ్రహాముకు ఒక సంగతే. ఏంటి ఆ సంగతి? మాట చెప్పాడు, కాకపోతే ఒకటికి రెండుసార్లు చెప్పాడు. తన తోడు అని ప్రమాణం చేసి కొంచెం గట్టిగానే చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? ఇక దేవుడు మాట చెప్పాడు, ఇక ఆయన అబద్ధమాడ జాలడు అని దాన్ని గట్టిగా నమ్మాడు, దాన్ని స్వతంత్రించుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చింది ఒక సంగతే, మనకిచ్చింది రెండు సంగతులు. ఈనాడు క్రైస్తవులకు ఇచ్చిన రెండు సంగతులు. అందులో ఒకటి ఆయన మాట, రెండు ఆయన కుమారుడు. మీకు అర్థం అవ్వాలి కదా. ఈ లంగరు యొక్క ఈ లబ్ధి అబ్రహాంకు ఉందా? మనకుంది. మన పక్షాన మనకంటే ముందు సంపూర్ణుడిగా ఆయన సాగాడండి. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాడు. మనకంటే ముందు వెళ్ళాడు. అవర్ ఫోర్ రన్నర్. ఇప్పుడు ఎందుకు మనం విశ్వాస జీవితంలో కష్టాలు వస్తే తప్పిపోవాలి? ఎన్ని అవకాశాలు, ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు చూడండి. మీరు భక్తులను చూసి నేర్చుకోండి. మీకు ముందు ఉన్న భక్తులు వాగ్దానాలను ఎలా స్వతంత్రించుకున్నారో వాళ్ళని చూసి నేర్చుకోండి అని పోయిన పాఠం నేర్చుకున్నాం. ఈ పాఠంలో అలాగున వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అబ్రహామును మనం పరిచయం చేస్తూ, మరి ఆయన ఎంత ఆ మాటను నమ్మి ఎలాగన వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్నాడు. దానికంటే అబ్రహాముకి లేని భాగ్యం నీకు ఇప్పుడు యేసు భాగ్యం ఉంది కదా. యేసుక్రీస్తు భాగ్యం ఉంది. ఇది లంగరు వల్ల నువ్వు కదిలిపోకుండా నిన్ను గట్టిగా పట్టుకునేదానికి కానరాకుండా లోపల పనిచేస్తూ ఉన్నాయి లంగరు వల్లే. అందుకని నువ్వు గట్టిగా నిలబడగలవు. అందుకని నువ్వు పరిపూర్ణలోనికి రాగలవు. అందుకని నువ్వు ఆత్మీయంగా ఎదగగలవు. ఓకే, ఈ విషయాలు అర్థం చేసుకున్న మనం ఈ వచనాల్లో మన పరిశోధనాత్మక వాక్య ధ్యానం చేద్దాం. పరిశోధనాత్మక వాక్య ధ్యానం. ఇందులో దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం? ఇందులో ఉన్న విషయాలు బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. మనం ఇంకా పరిశోధిద్దాం. ఇందులో దేవుని గురించి మనకి ఇంకా ఏం నేర్చుకుంటాం. ఈ వాక్య ధ్యానాన్ని ఖడ్గ విధానంలో మనం ధ్యానిస్తే దేవుని గురించి మనం ఈ లేఖనాల్లో ఏం నేర్చుకుంటాం మీరు పరిశోధించి నాకు చెప్పండి. అంతేకాకుండా మానవుడి గురించి ఏం నేర్చుకుంటాం, మనుషుల గురించి మనం ఏం నేర్చుకుంటాం, ఈ లేఖన భాగాల్లో మనము అనుసరించవచ్చు అనే మాదిరి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా పరిశోధిద్దాం. అంతేకాకుండా దేవుడు ఈ విషయాలు చేయమని చెప్పాడు, మనం చెయ్యాలి ఇవి అనే ఆజ్ఞలు ఈ వచనాల్లో ఏమైనా ఉంటే మీరు వెతికి చెప్పండి. అన్ని బోర్డు మీద రాస్తాను, మీ నోట్స్లో మీరు రాసుకోండి. నేను చెప్తుంటాను, మీరు చెప్తుంటారు.
దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం ఈ లేఖన భాగంలో? చదువుకున్న ఈ మాటల్లో దేవుని గురించి నేనేం నేర్చుకున్నానంటే, అబ్రహాము తెలుసుకున్నట్టుగా నాకు కూడా దేవుడు అబద్ధమాడజాలడు. సో నేను కనుక్కున్నది అబద్ధమాడజాలడు. నువ్వు కనుక్కుంది ఇంకా ఆయనకంటే గొప్పవారు ఎవరు లేడు, ఆయనే గొప్పవాడు అని నువ్వు కనుక్కున్నావు. ప్రమాణం చేశాడు, ప్రమాణం చేయవాడు ఆశీర్వదించేవాడా? ఓకే ఓకే. వచనం కూడా చెప్పండి, అందరూ ఆలోచన చేయడానికి బాగుంటుంది. ఓకే. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించువాడు. వెరీ గుడ్. ఆయన చెప్పాడు ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అబ్రహాంను అలాగే ఆశీర్వదించాడు. సో దేవుడు ఆశీర్వదించువాడు. దాని కిందనే ఉంది కదా ఇంకోటి చెప్పండి మరి. మరి అదే కదా. జస్ట్ మైండ్ పెట్టండి, మైండ్ పెట్టి వాక్యాన్ని స్టడీ చేయండి. ఆయన విస్తరింపజేసేవాడు. మరి ఎవరు చెప్పలేదు కదా. వాగ్దానం చేసేవాడు. నువ్వు కూడా చెప్పాలా? వాగ్దానం చేయువాడు. చెప్పండి, వచనం చెప్పండి. వాగ్దానం చేయడమే మాత్రమే కాదు, దృఢపరచేవాడు. చెప్పు చెప్పు. ప్రధాన యాజకుడు. ఓకే. యేసు మన పక్షాన ఉన్న ప్రధాన యాజకుడు. దేవుని గురించి నాకు కావాలా? పదైదవ వచనంలో చివరిన ఒక మాట ఉంది. వాగ్దానం ఇస్తాడు, వాగ్దాన ఫలము పొందెను అని అంటే ఆ వాగ్దానానికి ఫలం కూడా ఇస్తాడు. వాగ్దాన ఫలమిచ్చువాడు. దేవుని గురించి ఇంకా సంకల్పించేవాడా? దేవుడు తన సంకల్పం. ఇప్పుడు నాకు దేవుని గురించి ఏం చెప్తావు, ఏం నేర్చుకున్నావు ఆ మాటలను బట్టి? అది సో ఆయన సంకల్పం నిశ్చలమై ఉంటుంది. అట్లా రాసుకుందామా? సో దేవుని సంకల్పం ఎట్లా ఉంటుంది? ఇటు కొట్టుకునేలాగా ఉండదు. ఆయన సంకల్పించాడంటే నిశ్చలం అంటే ఏంటి మీకు తెలుసా? నిశ్చలం అంటే తొనకుండా ఉంటాయి నీళ్ళు, కొన్ని చోట్ల నిశ్చలంగా ఉండ నీళ్ళు అని. ఓకే. ఇప్పుడు దేవుని గురించి మనకి ఓవరాల్గా ఇప్పుడు మాట్లాడుకున్న మాటలన్నిటి బట్టి దేవుని గురించి నీకేం నేర్చుకున్నావు? దేవుని సంకల్పం నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ఆయన సంకల్పం అట్టిట్ట మార్చుకొని ఇటు కాదు అటు కాదు అటు కాదు ఇటు కాదని అట్లామే ఆయన అన్నాడు. అదే కదా. సో ఆయన సంకల్పం నిశ్చలంగా ఉంటుంది, లేకపోతే నిశ్చలమైన సంకల్పం కలిగినవాడు. ఇప్పుడు ఒకటి అనుకొని మళ్ళీ ఇంకోసారి అనుకొని అదే ఆ విషయాన్ని కొరకే.
చెప్పండి చెప్పండి, ఇంకా ఏమన్నా త్వరగా చెప్పండి. సరే, మనుషుల గురించి నేర్చుకుందాం. మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? మనుషుల గురించి మనుషుల గురించి ఏం నేర్చుకుంటున్నామని అంటే ఆశీర్వాదము పొందేవారు. ఆశీర్వాదం పొందేవారు. మనుషుల క్యారెక్టర్ నీకు ఏం అర్థమవుతుంది? మనుషుల గురించి నేర్చుకుంటున్నాం అని అంటే ఏంటి అర్థము? మనుషులు ఎలాగనుంటారు, వాళ్ళ మనుషుల గురించి నువ్వేం నేర్చుకుంటున్నావు అనే సంగతి ఆలోచన చేస్తున్నావు. విస్తరించేవాళ్ళు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారా అంటున్నా మనుషులలో. సో ఇలాగిన నమ్మేవాళ్ళు కొంతమంది ఆయన చెప్తారు, ఆ మాటను నమ్మరు. నమ్మక అరణ్యంలో చచ్చిన చాలా మంది ఉంటారు కదా. సో ఇలాంటి మనుషుల క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తున్నాం. నమ్మువారు, అదిగో ఇంకొచ్చింది లైన్, ఇంకా చెప్పండి. సహించువారు, వాగ్దాన ఫలం పొందేవారు, వారసులా? వాగ్దానానికి వారసులైన వారు. ఓకే, వారసులు. మనుషులు శరణాగతులు. కాబట్టి ఓర్పు గలవారు. ఓర్పు. ఎక్కడ చెప్తుంది ఏమే? ఓర్పుతో సహించి. ఓర్పు గలవారు, సహించేవారు. సహించేవారు రాశాం. నిరీక్షణ గలవారు. అబ్రహాముకు ఆ విషయం ఉంది, నిరీక్షణ గలవారు. వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, నిరీక్షణ ఉంది కాబట్టి వాళ్ళకి ఓర్పు ఉంది, సహనం ఉంది, వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏదో కొంచెం నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని దేవుని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఇంకా ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయింది ప్రమాణం. సో మనుషులకు వివాదాలు ఉంటాయి. ఉంటాయా? వివాదాలు గలవారు. చాలా ఉన్నాయి కదా, చెప్పండి, గబగబ చెప్పండి. మనుషులు అబద్ధం ఆడతారా? అదే నువ్వు ఎట్లా చెప్తున్నావు మనుషుల గురించి? ఎలా నేర్చుకున్నావు అంటున్నా. దేవుడు అబద్ధం ఆడు, సో మనుషులు అయితే అబద్ధం ఆడతారని నేర్చుకున్నావు నువ్వు. ఓకే, ఆ అబద్ధం అనేది దేవునికి సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించింది కదా.
అబద్ధమాడువారు. ప్రధాన యాజకులు. ఒక ప్రధాన యాజకులు ఉంటారు. యేసు అనే ప్రధాన యాజకుడు. ఏంటి ఇంకేంటి? ప్రవేశించేవాళ్ళ? ప్రవేశించేవారు. ఓకే, కొంతమంది సంఘంలో ప్రవేశిస్తారు, కొంతమంది ప్రవేశించరు. చర్చికి వస్తుపోతూ ఉంటారు, ప్రవేశించరు సంఘంలోనికి. ఓకే, ప్రవేశించేవారు. నేను ఒక మంచి పాయింట్ ఒకటి ఓకే, ఉద్దేశించువాడనే. ఓకే, చెప్పు, ఇక్కడే రాద్దాం. దేవుని విషయాలు కూడా. ఉద్దేశించువాడు. సో దేవునికి ఉద్దేశాలు ఉంటాయి. సో దేవుని స్టడీ అది. మనుషుల దగ్గరికి వచ్చేసరికి నాకు ఇక్కడ ఒక మంచి పాయింట్ ఒకటి అర్థమైంది. 19వ వచనంలో ఏముందంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు. అంటే మనిషికి ఆత్మ ఉంటుంది. నేను డిస్కవర్ చేసింది కరెక్టేనా? మనిషికి ఆత్మ ఉంటుంది. ఉంటుందా? ఆత్మ గలవారు. చూడండి, మనిషి యొక్క నేచర్ ఎంత స్టడీ చేస్తున్నారో మీరు. మనసు పెట్టి గ్రంథాన్ని వెతికితే మనుషుల స్టడీ అంతా వస్తుంది నీకు. ఇంకేమైనా చెప్తారా? సరే, ఇందులో మనం అనుసరించే మాదిరి ఏమైనా ఉంటే, మాదిరి ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ అంటే మాదిరి. ఇక్కడ రాసే మాదిరి అంటే ఏంటంటే, ఇక్కడ ఏదో ఎవరో చేశారు, దాన్ని మనం కూడా చేయొచ్చు అనేది మాదిరి. అలాంటిది మీకు ఏమన్నా కనపడితే చెప్పండి. ఆమెకు ఒకటి కనపడింది. అదేంటంటే ఏంటి? అబ్రహాము నీకు ఒక మంచి మాదిరి. అబ్రహాము ఒక మాదిరి, యేసుక్రీస్తు కూడా ఒక మాదిరి. అబ్రహాం దేంట్లో మాదిరి అంటారు మీరు? నమ్మడంలో, ఓర్పు సహనంలో, నిరీక్షణ కలిగి ఉండడంలో, వెయిట్ చేయడంలో, చెప్పిన మాట మీద బేస్ చేసుకొని ఉన్నాడు. ఓకేనా? మంచిదే. అబ్రహాము ఒక దాంట్లో మాదిరి. సో మనం కూడా అలాగనే ఉండొచ్చు. యేసు కూడా మాదిరి. యేసు మాదిరి అని మీరు ఎట్లా అంటున్నారు? నీకంటే ముందు వెళ్ళాడా? అదేనా? మనకంటే. సో నువ్వు ఏదైతే రేపు గోల్ రీచ్ అవుతున్నావో ఆ గోల్ని ఈయన ముందుగానే. సో ఆయన వెళ్ళినట్టే నువ్వు వెళ్తావు కదా. వెరీ గుడ్. ఆయన జీవించినట్టే జీవిస్తాడు కదా. తన అడుగుజాడల్లో నడుచుకోవాలనే కదా మనకు మాదిరించిపోయాడు. సో యేసు ప్రభు మంచి మాదిరి. ఇంకేమైనా అనుసరించవచ్చా? మనం ఫాలో అవ్వచ్చా? ఇక్కడ ఉన్నాయి, ఏమైనా మనం ఫాలో అవ్వచ్చా? సరిగా చదువు. నీ రక్షణనిచ్చే పట్టుటకు అంటుంది ఆమె. మీనింగ్ మారిపోద్ది కదా. మళ్ళీ చదువు. నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనం. ఓకే, సో అట్లా చదవాలి, ముక్కలకి చదవకూడదు. ఓకే, ఇంకేమైనా
నాకు ఒక మంచి మోడల్ నేను కనుక్కుంది ఒకటి చెప్పానా, ఇది బాగా అనుసరించవచ్చు. ఏంటంటే దేవుడు ఒక మంచి మోడల్ దేంట్లో అంటే అబద్ధం ఆడకుండా ఉండడం. నేను అబద్ధం ఆడలేను, నా వల్ల కాదు. దేవుడైతే అంటాడు, దేవుడా కొంచెం అబద్ధం ఆడు అని మనం అన్నాం అనుకో, అబద్ధం ఆడతాడా? నా వల్ల కదయ్యా అంటాడా లేదా? సో ఇక్కడ దేవుడు ఒక మంచి మాదిరి కనపడుతున్నాడు నాకు. మీకు అనిపించలేదా? దేవుడు మోడల్ కదా, దీంట్లో అనుసరించవచ్చా? సో ఇలాగనే వెతుకుదాం. ఇంకేమైనా వచ్చినాయా మోడల్స్? ఇది అనుసరించవచ్చు. ఇంకోటి నేను డిస్కవర్ చేసిన విషయం, ఆయన ఒకసారి చదువుతాడు, మళ్ళా దాన్ని అటు ఇటు మార్చి ఇటు చెప్పి అటు చెప్పి అటు చేయడు. ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా అదే సంగతి ఉంటుంది ఆయన. నాకు బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు చదువుకున్న ఒక మాట కదా, నీ మాట అవునంటే అవును. సో నువ్వు ఒక్కసారి చెప్పాలనా 100 సార్లు చెప్పాలనా? 2-3 సార్లు చెప్పినా కూడా మాట ఏమో అదే. అట్లా ఉండాలా. ఎందుకంటే మనం మాట మారుస్తుంటాం. చూశారు, మనుషులు మాట మారుస్తుంటారా? ఏమయ్యా మారుస్తారా? సో దేవుడైతే, సో దేవుడు ఈ లక్షణంలో కూడా ఒక మంచి మోడల్ అని నేను అనుకుంటున్నా. మోడలేనా? అదే ఆయన ఇచ్చిన మాట ప్రమాణం చేసి మరీ చెబుతున్నాడు. అదే మాట చేశాడంటే ఫిక్స్, ఇంకా మాట మార్చేది లేదు. మాట మార్చేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు అనే మోడల్స్గా దేవుడు కనపడుతున్నాడు. ఓకే, ఆజ్ఞలు ఏమైనా ఉంటే వెతుకుదాం. దేవుడు చేయండి అని చెప్పాడు, సో చెయ్యాలి అనే ఆజ్ఞలు ఏమైనా ఉంటే వెతుకుదాం. ఆజ్ఞలు అదే నమ్మాలి. ఈ నమ్మే వాళ్ళని ఇక్కడ రాస్తా, నేను నమ్మాలని ఇక్కడ రాస్తా. ఓకే, మనుషుల్లో నమ్మేవారు ఉంటారని మనుషుల స్టడీ. ఇప్పుడు ఆజ్ఞలు ఎతుకుతున్నాం కాబట్టి ఆజ్ఞలలో నమ్మాలి. ఇంతకు ఏం నమ్మాలి? దేవుడి చెప్పిన మాట నమ్మాలి. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, నమ్మాలి. ఓకే, ఇంకా ఓర్పుతో సహించాలి. చాలా వాటికి వివాదాంశాలు వస్తున్నాయనంటే ఇది లేకపోవడం అని నేనంటా. నిజమేనా? అయిండొచ్చా? ఇదే వివాదాంశాలు. అయితే ఒక మాట ఇవ్వు ప్రమాణపూర్వకంగా, అయిపోయా, ఇంకా వివాదం ఏముంది? సో దేవుని మాట మీద నమ్మకం. ఇంకా ఓర్పుతో సహనంతో ఉండాలి. అక్కడే ఓర్పుతో సహనంతో ఇది పొందాలి అని ఉంది. వాగ్దాన ఫలం పొందాలి. వారు పొందాలి. దేవుని వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కొరింథీ పత్రికలో అంటది.
ఎస్, ఆయన వాగ్దానం చెప్పాడంటే ఎస్ అనేది మనం ఆమెనాలి అంతే. వాగ్దాన ఫలాలు పొందాలా, నేను ఆశీర్వదిస్తాను అని ఆయన అంటే ఆశీర్వదిస్తాడంతే. ఆమేన్ చెప్పుకో. అంతేగాని ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ఆయన మాట మీద నమ్మకం లేకుండా, నీ ఇష్టాల ప్రకారం వాళ్ళ మీద వీళ్ళ మీద ఇలాంటివి వద్దు. నిరీక్షణ కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆజ్ఞలు వెతుకుతున్నాం. మనకు బలమైన ధైర్యం కలుగునట్లు. సో దీన్ని ఆజ్ఞగా తీసుకుంటుంది. ధైర్యం కలిగి ఉండాలి, బలమైన ధైర్యం, అది కూడా ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ నేను మీతో ఒక చిన్న మాట మాట్లాడతాను ముందుకు సాగటానికి. ధైర్యం గలవారుగా, ఏమి భక్తి చేయడానికి ధైర్యం కావాలా? ధైర్యం కావాలా? మీరు చెప్పు, కావాలనా? భక్తి చేయడానికి ధైర్యం కావాలా? అగ్నిగంధకములతో మొండు గుండములో పడే బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఎవరంటే అది పిరికివారు. వాళ్ళు ఫస్ట్ అగ్ని గంధకములతో మండు గుండంలో పడే బ్యాచ్. ఎందుకు పెరుగుతాను? అన్నిటికి భయపడ్డావు. అరే సారాయి మానుకోరంటే భయం, పాపం మానుకోరంటే భయం, ఏదైనా వదిలిపెట్టాలంటే భయం, మందిరానికి రావాలంటే భయం, యేసును అంగీకరించాలంటే భయం, జీవితం మీద ఆయన ప్రభుత్వం ఆయనకి ఇవ్వాలంటే భయం. ఎన్ని భయాలు! అందుకని రాలే. ఫస్ట్ ఎత్తి పడేసేది వాళ్ళనే. ఎవరిని? పిరికి వారిని. కాబట్టి భక్తిలో మంచి మాట, ధైర్యంగా ఉండాలి, ధైర్యం గలవారిగా ఉండాలి. ఇంకేమైనా ఆజ్ఞలు ఉంటే చెప్పండి. నిశ్చలంగా స్థిరంగా ఉండాలా? ఓకే, ఇదేదో దేవుని గురించి అనుకుంటా కదా. ఆ నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ, స్థిరమైన నిరీక్షణ. నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ. నిశ్చలమైన అంటే ఒకటేనా? టీచరు కాబట్టి కరెక్ట్గా చెప్పు. నువ్వు టీచరు గుర్తుపెట్టుకో. రెండిటికి సేమ్ మీనింగేనా? ఏమన్నా కొంచెం తేడా ఉందా? ఓకే, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం. సో ఇందాక మనము బోట్లు, లంగరు అలాగని మాట్లాడుకున్నాం కదా. సో బోట్ కదలకుండా ఉందంటే నిశ్చలంగా అనుకుందాం. ఓకే, అసలు అది ఎందుకు ఆనే ఉంది అని అంటే కింద లంగర్ అనుకుందాం. ఓకే, ఇంకేమైనా ఆజ్ఞలు కమాండ్స్ దేవుడు చేయమని చెప్పాడు, ఇవి ఉండాలి. అలాంటి ఆజ్ఞలు మనం వెతుకుతున్నాం. లాస్ట్ వచనంలో నాకు ఒక ఆజ్ఞ దొరికింది. యేసు మనకంటే ముందు వెళ్ళాడు. సో మనం ఎలా వెళ్ళాలన్నమాట. నాకు అర్థమైంది, యేసు వెళ్ళిన మార్గమే వెళ్ళాల. మనకు ముందు వెళ్ళాడు అనంటే ఆయన వెళ్ళిన మార్గమేగా మనం వెళ్ళాల్సింది. ఇంకేమైనా చెప్పండి. దేవుడు అబద్ధం ఆడ చాలడమ్మా, దేవుడు అబద్ధం ఆడ చాలడు. ఇక్కడ నీకేమైనా ఆజ్ఞ దొరుకుతుందా?
నువ్వు అబద్ధం ఆడకూడదు. ఏం దొరకట్లేదా నీకు? ఆయన అబద్ధం ఆడ్డంట. ఎవరు? దేవుడు అబద్ధం ఆడ్డు. ఇప్పుడు నీకేమైనా ఆజ్ఞ దొరికిందా? డైరెక్ట్గా ఉంటాయి, ఇండైరెక్ట్గా ఉంటాయి. తీసుకోలేవా? తీసుకోకూడదా? అబద్ధం ఆడకూడదు మనుషులు అని ఆజ్ఞ తీసుకోకూడదా? ఇంకేమైనా చెప్తారా? ఆజ్ఞలు ఇంకో నిమిషంలో చెప్పండి ఏమన్నా దొరికితే. ఇక్కడ ఒక మాట ఉంది, మనుషుడు ఏదైనా ప్రమాణం చేస్తే తనకంటే గొప్పవారి మీద ప్రమాణం అని చేస్తాడు. ఆ ప్రమాణమే వివాదాల నుండి, వివాదాంశాల నుండి పరిష్కారం అని అన్నాడు. వివాదాలు ఉంటే ఏం చేయాలా అంటే పరిష్కరించుకోవాలా అంటున్నాడు. అట్నే ఉంచుకోవాలా? వివాదాలు పరిష్కరించుకోవాలా? నువ్వు ఎక్కువ చెప్పలా. మైండ్ పెట్టు. సరే, చాలా సంగతులు నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలకు ఉన్న ఈ లేఖన భాగాల్లో ముందు మనము బ్రీఫ్గా అక్కడ ఏముందో సంగతులు తెలుసుకున్నాం. మన విశ్వాసులు ఒడిదుడుకుల సమయాల్లో ఎలాగ ఉండాలో, దానికి మనం చేయాల్సింది ఏందో, దేవుని వైపు నుంచి వచ్చిన 2 సంగతులు ఏంటియో వాటి మీద ఎలా స్ట్రాంగ్ ఉండాలో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ లేఖన భాగాల నుండి ఇంకా అనేకమైన సంగతులు నేర్చుకొని చాలా ప్రసంగాలు, అమూల్యమైన సమాచారాన్ని మనం బయటికి తీసాం. దేవుని గురించి చాలా సంగతులు నేర్చుకున్నాం. దేవుని గురించి ఏం నేర్చుకున్నాము అని అంటే, ఆయన అబద్ధం ఆడజాలడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రమాణం చేస్తాడు, ఆశీర్వదించేవాడు, విస్తరించేవాడు, వాగ్దానం చేసేవాడు, వాగ్దానాన్ని దృఢపరిచేవాడు, ప్రధాన యాజకుడైన యేసు వాగ్దాన ఫలం ఇచ్చేవాడు అని నిశ్చలమైన సంకల్పం కలిగిన వాడు. ఆయన సంకల్పంలో ఒడిదుడుకులు ఏముండవు, కొన్ని చేయలేడు ఆయన. దేవుడు చేయలేని కూడా కొన్ని ఉంటాయి, అందులో ఒకటి అబద్ధం. తర్వాత ఉద్దేశించేవాడు. మనుషుల గురించి ఏం నేర్చుకున్నాము? ఆశీర్వాదం పొందేవారు ఉంటారు, విస్తరించేవారు ఉంటారు, సహించేవారు ఉంటారు, వాగ్దాన ఫలం పొందేవారు ఉంటారు, వారసులు ఉంటారు, శరణాగతులు ఉంటారు, ఓర్పు గలవారు ఉంటారు, నిరీక్షణ గలవారు, వివాదాలు గలవారు, అబద్ధం ఆడేవారు, ప్రధాన యాజకులు, ప్రవేశించేవారు, ఆత్మ గలవారు, నమ్మేవాళ్ళు. మాదిరి అబ్రహాము ఒక మాదిరి కనపడ్డాడు, తర్వాత యేసు ప్రభు ఒక మాదిరి కనపడ్డాడు, దేవుడు కూడా ఒక మాదిరి కనపడ్డాడు. ఇందులో ఆజ్ఞలు దేవుడు చేయండి అని చెప్పినటువంటి ఆజ్ఞలు నమ్మాలి అని చెప్పాడు, ఓర్పుతో సహనంతో ఉండాలి అని చెప్పాడు. ఆజ్ఞలు అవి చేయాలి. తర్వాత వాగ్దాన ఫలం పొందాలి, ఆయన ఇచ్చాడు వాగ్దానం, ఆ ఫలం పొందాలి నువ్వు అనే విషయాలు చెప్పాడు. నిరీక్షణ కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ అలాగే ఉండాలి. నిరీక్షణ యేసు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలి, అబద్ధం ఆడకూడదు, వివాదాలు పరిష్కరించుకోవాలి. ఇన్ని తెలుసుకున్నావు. తెలుసుకొని ఏంటి మరి? ఇన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఉన్న తీర్మానాన్ని బట్టి నేను తప్పక అని మన తీర్మానాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దేవుని దగ్గర పెట్టి, అయ్యా ఇన్ని నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు వాక్యాన్ని బట్టి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా, దాన్ని ఒక రోజు పాటిస్తా, లేదు ఒక వారం పాటిస్తా, ఒక నెల పాటిస్తా, చాయిస్ నీది. ఇందులో నేను నేర్చుకున్నది తెలుసా?
ఓర్పు సహనంతో ఉండాలనుకుంటున్నా. ఇది నా తీర్మానం. ఓర్పు సహనంతో ఉంటాను అని నా తీర్మానం. మరి మీ నోట్సుల్లో మన అందరం కలిసి డిస్కవర్ చేసిన సంగతులన్నీ మీరు రాసుకున్నారుగా? నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఒక వారం రోజులు ఫాలో అవుతాను అనుకుంటున్నాను. ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. దేవుని దగ్గర సమాధానం కొరకు, అయ్యా సాయం కొరకు ప్రార్థన చేసుకుంటా. ఇప్పుడు మీ తీర్మానాలు ఎక్కడ రాస్తారు? నువ్వేం డెసిషన్ తీసుకున్నావు? మరి అబ్రహాం గురించి తెలుసుకున్నావు, భక్తుల గురించి తెలుసుకున్నావు, ఏమేమి ఉంచాలో తెలుసుకున్నావు, ఏమేమి ఉండకూడదో తెలుసుకున్నావు, నువ్వు అనుసరించే ఏమన్నా ఉంటే తెలుసుకున్నావు, మనుషుల క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసుకున్నావు, దేవుని క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసుకున్నావు. ఇప్పుడు చెప్పు, నీ డెసిషన్ ఏంది? మీ నోట్స్లో మీరు రాసుకొని మీ డెసిషన్ అది ఎన్ని రోజులు ఫాలో అవుతావు? ట్రై చేయి. ఒక వారం, ఈ వారం ట్రై చేయి ఈరోజు తీసుకున్న డెసిషన్ని. ఈ వారం ట్రై చేయి. ఒక డెసిషన్ తీసుకొని ఒక వారం ట్రై చేయి. నెక్స్ట్ బైబిల్ స్టడీకి ఒక మంచి ఉద్దేశంతో రా. అందరు రాసుకున్నారు కదా? సరే, మనం సిద్ధపరచుకున్న మన తీర్మానాలన్నిటి కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తెరిచిపెట్టుకోండి నోట్స్లు. నీ తీర్మానం మీద నీవు అవసరమైతే చేయబెట్టు. దిస్ ఈజ్ మై ఐ విల్ డూ